హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో రియల్ ఎస్టేట్ టీవీలో ఇప్పటివరకు మీకు హెచ్ఎండిఏ డిటిసిపి వెంచర్స్ పరిచయం చేశాం కదా. సో ఈరోజు మీకు జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ వెంచర్ని పరిచయం చేయబోతున్నాను. సో ప్రైమ్ లొకేషన్ అనమాట ఇది. సో ఈ లొకేషన్ సంబంధించి ఈ ప్రాజెక్ట్ సంబంధించింది అనమాట. మనకు అన్ని డీటెయిల్స్ అన్ని మనతో అందించడానికి సర్వజ్ఞ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ ప్రదీప్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో మేము ఇప్పటివరకు చాలా వెంచర్స్ చేసాం డిటీసీపీ అండ్ హెచ్ఎండిఏ లిమిట్స్లో. సో చూస్తే మొత్తం చుట్టూ ఇండ్లే ఉన్నాయి అండ్ లొకేషన్ వచ్చేసి ఇది కూడా వనస్థలిపురం దగ్గరలో ఉంది. సో ఏంటి మీకు ఇక్కడే వెంచర్ ఎందుకు చేశారు, అసలు ఇండ్ల మధ్యలో వెంచర్? అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, ఇన్నర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ప్రాజెక్ట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో, అంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కళ. అట్లాంటిది మనం అవుటర్ రింగ్ రోడ్ బయట ఇప్పటివరకు ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలి, ఇప్పుడు చాలా తక్కువ వస్తున్నాయి. మనకి ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ లోపల ఆల్రెడీ చాలా వరకు కన్స్ట్రక్షన్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి ఇక్కడ. సో ఆ విధంగా మనం ఇక్కడ చిన్న 15 acres సైట్ తీసుకొని మనము కన్స్ట్రక్షన్ పర్పస్లో మనం వెంచర్ చేయడం జరిగింది. ఇది కేవలం ఇన్నర్ రింగ్ రోడ్కి జస్ట్ ఒక 5 minute డిస్టెన్స్లో వనస్థలిపురంలో ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుగుణంగా మనం జిహెచ్ఎంసీ అన్ని అప్రూవల్స్తో మనము విత్ ఆల్ డెవలప్మెంట్స్ వెంచర్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇది వనస్థలిపురం అంటున్నారు సార్. సో ఎగ్జాక్ట్ వనస్థలిపురంలో ఎక్కడ నుంచి మన కనెక్టివిటీ ఎట్లా ఉంది ఇక్కడ ఈ లొకేషన్ కరెక్ట్? ఇది వనస్థలిపురంలో డీర్ పార్క్ క్వైట్ ఆపోజిట్లో ఏదైతే భాగ్యలత ఉందో, భాగ్యలత కమాన్ నుంచి లోపలికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక 1.5 kilometer ట్రావెల్ చేస్తే సామానగర్ అని ఉంటుంది. సామానగర్కి క్వైట్ వెనక వైపు బ్యాక్ సైడ్లో మనకి ఎగ్జాక్ట్గా సామానగర్కి ఆనుకొని 6.5 acres వెంచర్ చేయడం జరిగింది. ఓకే. సో మీరు జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అంటున్నారు కదా. సో ఇందులో ఏమేమి డెవలప్మెంట్స్ ఇచ్చారు? ఇది యాజ్ పర్ జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారంగా మనం ఎంటైర్ కాంపౌండ్ వాల్, సో మనకి కాంపౌండ్ వాల్ పైన సోలార్ ఫెన్సింగ్ అండ్ 30 and 40 feet సీసీ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, సివరేజ్, వాటర్ ట్యాంకు, ప్లాట్ వాటర్ కనెక్షను, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్ అండ్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా, ఓపెన్ జిమ్ ఏరియా అండ్ వాకింగ్ ట్రాక్ ఏరియా, సోషల్ ఇన్ఫ్రా ఏరియా, చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో పాటు మనం 1 year సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం అయితే ఇప్పుడు వెంచర్లో ఉన్నాం, సర్వజ్ఞ ప్రాజెక్ట్స్ వారి కేఎస్ఎం ఎంక్లేవ్లో. సో సార్ అయితే డెవలప్మెంట్స్ అన్నీ ఇచ్చామని చెప్తున్నారు. ఒకసారి ఆ రోడ్స్ అవన్నీ డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం పదండి. రైట్. సో ఇప్పుడు మనము లోపలికి వచ్చాం, డెవలప్మెంట్స్ చూస్తున్నాం. సార్ ఇది ఎన్ని ఫీట్స్ రోడ్ సార్? ఈ లోపల ఇంటర్నల్ ఎన్ని ఫీట్స్ రోడ్స్ ఇచ్చారు మొత్తం? ఇది మేజర్గా ఇది 40 feet రోడ్ అండి. ఇది ఓకే. టోటల్ ఇందులో 4 roads వచ్చాయి. 6.5 acres చిన్న లేఅవుట్ కాబట్టి 4 roads వచ్చాయి, మేజర్ రోడ్స్. ఓకే. దాంట్లో 2 roads వచ్చేసి 40 feet రోడ్ అండ్ 2 roads వచ్చేసి 30 feet రోడ్. సో మనకు మెయిన్ ఎంట్రెన్స్ రోడ్ ఏదైతే ఉందో అది 40 feet రోడ్ ఇచ్చాము. అండ్ ఇంకొక అంటే ఇందులో టోటల్ 3 ఎంట్రెన్స్ ఇచ్చాము మనం. సో కాబట్టి మనము మేజర్ గా 2 40 feet రోడ్స్ ఇచ్చాము అండ్ రిమైనింగ్ 2 30 feet రోడ్స్ ఇచ్చాము. రైట్. సో మీరు అక్కడే అంటే లోపల 2 parts ఇచ్చారు ఏంటి సార్? అక్కడ 2 లోపల కాంపౌండ్ వాల్ సపరేట్ కట్టారు ఏంటి అక్కడ? అంటే ఇది మనకి 6.5 acres కాబట్టి టోటల్ మనకి అరౌండ్ 3,000 square yards మనకి సోషల్ ఇన్ఫ్రా పార్క్ వచ్చిందండి. ఇందులో వచ్చేసి మనకి 2,000+ square yards పార్క్ ఏరియా ఇచ్చాం. అందులో చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్, గ్రీనరీ, ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్స్ అండ్ మనకి వాకింగ్ ట్రాక్ ఇవన్నీ డెవలప్ చేసాం. అండ్ ఇది కాకుండా యాజ్ పర్ జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం ఇక్కడ ఏంటంటే సోషల్ ఇన్ఫ్రా కూడా మనం ఇందులో షో చేయాలి, ఇవ్వాలి. సో ఆ విధంగా మనం ఏం చేసామంటే ఆల్మోస్ట్ 700+ square yards సోషల్ ఇన్ఫ్రా ఏరియా కూడా మనం ఇందులో ఇవ్వడం జరిగింది. రైట్. సో ప్లాట్ సైజెస్ ఏమున్నాయి సార్? ఎందుకంటే మెయిన్ ఇప్పుడు తక్కువ బడ్జెట్లో చూస్తారు, ప్లాట్ సైజెస్ అడుగుతుంటారు. ఎట్లా ఉన్నాయి సైజెస్? మరి గేటెడ్ కమ్యూనిటీ అంటే వెంచర్స్లో బయట అయితే 200 square yards అండ్ ఏవో ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే చిన్న ఫ్యామిలీస్ కూడా చూస్తారు, ప్లాట్ సైజెస్ ఎట్లా ఉంటాయి, తక్కువ ఉన్నాయని అడుగుతుంటారు. కరెక్ట్ అండి. ఇవాళ రేపు ఏంటంటే బడ్జెట్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మనం ఏంటంటే మేజర్గా మిడిల్ క్లాస్ పీపుల్ని మనం, ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్కి సొంత ఇల్లు అనేది చాలా అసలు వాళ్ళ కోరిక. ఎందుకంటే జీవితాంతం కష్టపడి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవడం వాళ్ళ కోరిక. సో ఆ విధంగా మనం ఏం చేసామంటే మిడిల్ క్లాస్ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని మనము మినిమం 150 square yards, 147, 150 square yards నుంచి మనం ప్లాట్ సైజ్ ఇచ్చాం. 147, 150, 180, 200, 300 అంటే మనం మినిమం మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తూ అండ్ పెద్దవాళ్ళకు కూడా అంటే మేజర్గా ఆల్మోస్ట్ 300 square yards ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తామంటే మినిమం 150 square yards నుంచి మనం ప్లాట్ సైజ్ అనేది స్టార్ట్ చేస్తాం. అప్ టు 300, 350, 400 square yards కూడా మనం ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఇండ్ల మధ్యలో ఉంది కదా సార్, ఇది దీనికి సపరేట్ అంటే గేటెడ్ కమ్యూనిటీ లాగా ఇస్తున్నారా? ఎట్లా చేస్తున్నారు సార్ ఇది లోపల దీన్ని వెంచర్ మొత్తం? ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి. అంటే కాకపోతే మనం ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే కొన్ని నామ్స్ ఉంటాయి. సో దీన్ని మనం ఏం చేస్తామంటే సెమీ గేటెడ్ కింద ఎక్స్పోజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి గేటెడ్ కమ్యూనిటీ అంటే దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. మనం అది కాకుండా సెమీ గేటెడ్ కమ్యూనిటీ మనకి ఇది మనకి ఇందులో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మనం ఒక సొసైటీ ఫామ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సెమీ గేటెడ్లో మనం డెవలప్మెంట్ చేసి సార్. అంటే మేము చాలా వెంచర్స్ చూసాము.
సో సిటీ లిమిట్స్ అది వనస్థలీపురం హాట్ కేక్ ఎల్బీనగర్ రింగ్ రోడ్ కంటే ఈస్ట్ హైదరాబాద్కి చాలా హాట్ కేక్ అంటే అట్లాంటి ప్లేస్లో ఇంత ల్యాండ్లో ఉంటే బిల్డర్స్ అంతా అపార్ట్మెంట్స్ కడతారు, వదిలేస్తారు, అపార్ట్మెంట్స్ కట్టి అమ్ముకుంటారు. అలాంటి ప్లేస్లో మీరు మరి ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ చేస్తున్నారా, మీరు కూడా ఏమైనా కన్స్ట్రక్షన్కి వెళ్ళే అవకాశం ఉందా ఇందులో? అండ్ ఇందులో మనం ఏం చేస్తున్నామంటే టోటల్ 6.5 acres లో 70 plots వచ్చాయండి మనం ఇందులో. ఓకే. సో మనం ఇందులో 50% మనమే ఓన్ కన్స్ట్రక్షన్ చేస్తాం. అంటే ఇండిపెండెంట్ ఇంట్లో అంటే విల్లా తరహాలో, అచ్చా విల్లా విల్లా తరహాలో G+1 విల్లా తరహాలో. ఎందుకంటే విజయవాడ హైవేలో ఇప్పటివరకు విల్లా ప్రాజెక్ట్స్ చూసుకుంటే లేవు అసలు. అవునవును. సో ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్ కి చాలా డిమాండ్ ఉంది. Okay. దట్టు వనస్థలిపురంలో ఇంకా డిమాండ్ ఉంది. అవును. ఇట్స్ ప్రైమ్ లొకేషన్. అవును. మెట్రో స్టేషన్ కి జస్ట్ 5 minutes డిస్టెన్స్ కాబట్టి మనం ఇందులో ఒక 50% కన్స్ట్రక్షన్ కి వెళ్తున్నాం ఓకే. విల్లా తరహాలో, అండ్ 50% మనం ప్లాట్ సేల్ చేయడం జరుగుతుంది. ఓకే. సో అంటే మరి మీరు ఇందాక అన్నట్టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తక్కువ బడ్జెట్తో కొనాలనుకునేవారు బ్యాంక్ లోన్ కోసం అడుగుతుంటారు. మరి బ్యాంక్ లోన్ ఏంటి సార్? తప్పకుండా అండి. మనకి బ్యాంక్ లోన్ కి మనం ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్ లైక్ HDFC వీళ్ళతో ఆల్రెడీ టైఅప్ అయ్యామండి. ఆల్రెడీ మనకి ఇప్పటివరకు మనం ఇందులో కొన్ని ప్లాట్ సేల్ చేసాము. ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మనకి లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఓకే. కొందరు కస్టమర్స్ తీసుకున్నారు, ఓకే. దే ఆర్ హ్యాపీ. కొన్ని రిజిస్ట్రేషన్స్ కూడా మనకి అయ్యాయండి. ఓకే. సో లోన్ అయితే మనం ఆల్మోస్ట్ మీకు ఇక్కడ 40,000 వరకు లోన్ వస్తుంది. 45,000 వరకు మనం లోన్ ఇప్పిస్తాం. అంటే సార్ ఇప్పుడు కొందరు ఏంటంటే ఇవాళ ప్లాట్ కొనాలి, రేపు ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనేది ఉంటుంది ఇంటెన్షన్. సో మరి అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఈరోజు మీరు అమౌంట్ కడితే రేపు రిజిస్ట్రేషన్ చేసి అప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా, మళ్ళీ ఏమన్నా హోల్డింగ్ ఉందా అట్లాంటిది ఏమన్నా? లేదండి, అలా ఏం లేదండి. ఇది GHMC అప్రూవ్డ్. మనకి ఇది ఇమీడియట్ గా అంటే స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. ఓకే. ఈ రోజు మీరు అమౌంట్ తీసుకొని వస్తే రేపే రిజిస్ట్రేషన్ పెట్టమంటే రేపు రిజిస్ట్రేషన్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం. అండ్ మీకు లోన్ కూడా ఇమీడియట్ గా ప్రాసెస్ అవుతుంది. మీరు లోన్ లో వెళ్తే ఒక 15 days లో మనకి రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓకే. అండ్ మీరు ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ కూడా ఇమీడియట్ గా వెళ్ళొచ్చండి. ఎందుకంటే ఇది GHMC అప్రూవ్ ఆల్రెడీ టోటల్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసాం మనము. ఓకే. కంప్లీట్ చేసాం కాబట్టి ఇమీడియట్ గా మనం ఫైనల్ NOC కూడా వెళ్తున్నాం. ఒక 2 months లో నేను NOC కూడా ఇచ్చేస్తాను. ఆఫ్టర్ దట్ యూ కెన్ గో ఫర్ ద కన్స్ట్రక్షన్. ఓకే. అండ్ మోర్ ఓవర్ మనం కూడా ఇందులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా ఫాస్ట్ గా వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే. రైట్. సో అందరూ డెవలప్మెంట్ చూశారు, లొకేషన్ చూశారు, సో రేట్ కోసం వెయిట్ చేస్తుంటారు సార్ అంతా. సో మరి రేట్ విషయానికి వస్తే ఈ రోజు అంటే ఈ December 2024లో ఈ వీడియో చేస్తున్నాం. సో ఇప్పటికి రేట్ ఎంత ఉంది ఈ రోజుకి? ప్రజెంట్ రేట్ అయితే 55,000 ఉందండి. ఓకే. తర్వాత పెరుగుతుంది ఎందుకంటే డెఫినెట్ గా ఎందుకంటే ఇది హాట్ కేక్ అండి. ఎందుకంటే వనస్థలిపురం అంటే ఎంత ప్రైమ్ లొకేషన్, హైదరాబాద్ లో ది బెస్ట్ అండ్ ది ఫేమస్. అవును. మనం జియోగ్రఫికల్ పరంగా కూడా వనస్థలిపురం బాగా హైట్ లో ఉంటుంది. అవును. సో వనస్థలిపురం అంటేనే ల్యాండ్ కాస్ట్ ₹1,00,000 బల్లగుద్ది ఎవరైనా చెప్తారు. సో అలాంటి వనస్థలిపురంలో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కి కేవలం 5 minutes డిస్టెన్స్ లో 55,000 అనేది ఇట్స్ డెడ్ చీప్ రేట్. ఇది ఓకే. చాలా చీప్. ఎందుకంటే మన సరౌండింగ్స్ అంతా 1,00,000 కామన్ రేటు. అలాంటి ఏరియాలో మనం 55,000 కి విత్ GHMC అప్రూవల్ ఆల్ డెవలప్మెంట్స్ తో మనం దట్టు మనం ఇమీడియట్ గా రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే వ్యూవర్స్ చూసారు కదా, జస్ట్ పర్ స్క్వేర్ యార్డ్ 55,000 విత్ ఇన్ ద GHMC లిమిట్స్. అది కూడా ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ 10 minutes అనమాట. హాట్ కేక్ వనస్థలిపురం అంటే చాలా మందిని అడగండి, ఎంక్వైరీ చేయండి ఈ లొకేషన్ గురించి కూడా. సో మీరు కూడా ఇందులో ప్లాట్ కొనాలనుకుంటే కూడా వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి, ఇంకా డీటెయిల్స్ అందిస్తారు. సో సర్వజ్ఞ ప్రాజెక్ట్స్ వారి KSM ఎంక్లేవ్ గురించి డీటెయిల్స్ అన్ని అందించేందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ రియల్ ఎస్టేట్ టీవీలో రెడీ టు కన్స్ట్రక్షన్ విల్లా ప్లాట్కి సంబంధించిన ప్రాజెక్టు. సో మరో ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.